బనగానపల్లె నవాబుకు హితబోధలో భాగంగా ఈ విషయాలు కూడా చెప్తారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రిళ్ళు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. తాతృత నామ సంవత్సరంలో అనేక ఊళ్ళల్లో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు. బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. కందిమల్లయ్యపల్లె పెద్ద కొమ్మెర్ల జీవితం. ఆపై అతను దేశాటన చేయాలని కోరిక కలగడంతో శిష్యువులకు నచ్చజెప్పి దేశాటనకు బయలుదేరతాడు. ఆ సమయంలో పర్యటిస్తూ కందిమల్లయ్యపల్లె చేరుకున్నాడు. ఆ ఊరు అతనిని ఆకర్షించడంతో అక్కడే నివాసం ఏర్పరచుకొని మామూలు వడ్రంగిలా కుల వృత్తిని చేస్తూ జీవనం ప్రారంభించాడు. గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు అతనిని కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు. వారు అతనిని చులకన చేసి మాట్లాడగా అతను తాను ఏదైనా ఇస్తానని, కానీ అమ్మవారి గుడి దగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరారు. వారు అందుకే సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరికి అందరూ చేరారు. అందరి ముందు గుడి ముందు నిలబడి గ్రామ మునసబు గారి చుట్ట కాల్చుకోవడానికి అమ్మవారిని ఉద్దేశించి పోలేరు చుట్టకు నిప్పు పట్టుకొనిరా అని కోరగా అదృశ్య రూపంలో అమ్మవారు అతనికి నిప్పు అందజేసింది. కొంతకాలం తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లె విడిచి తిరిగి దేశాటన సాగించారు. అలా పెద్ద కొమ్మెర్ల అనే ఊరు చేరుకొని అక్కడ నివసించసాగారు. అతను అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు. ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారిన పడి మరణించగా అతనిని శ్మశానానికి తీసుకువెళ్తున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుంచి చూసి ఏమైంది అని అడిగాడు. వారు అతను మరణించారు, శ్మశానానికి తీసుకువెళ్తున్నామని బదులు చెప్తారు. కానీ బ్రహ్మంగారు ఇతడు మరణించలేదు కదా, ఎందుకు తీసుకువెళ్ళడం, ఇతనిని దింపుడు కళ్యాణ్ మధ్యకి దించండి అని చెప్పి వారి వెంట వెళ్తాడు. వారు అతనిపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్యాణ్ వద్ద దింపారు. అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుంచి పాదం వరకు చేతితో స్పృశించగానే అతను జీవించాడు. అది చూసి వారంతా అతని పట్ల భక్తి ప్రదర్శించడం మొదలుపెట్టారు. బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వించని కొందరు వ్యక్తులు ఎగతాళి చేసే ఉద్దేశంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడ మీదకి తీసుకువచ్చి ఇతనికి ప్రాణం పోయండి అని వేడుకున్నారు. బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకొని మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను అని బదులిచ్చారు. వెంటనే పాడ మీద ఉన్న వ్యక్తి మరణించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. వారు బ్రహ్మంగారిని మరణించమని వేడుకొని అతనికి బుద్ధి చెప్పి మరణించిన వ్యక్తిని చేతితో స్మృతించి అతని సజీవుని చేశాడు. వివాహం. బ్రహ్మంగారు బోధనలు విని పెద్ద కొమ్మెర్లలోని ప్రజలు అతనిని అనుచరులుగా మారారు. ఆ ఊరిలో శివ కోటయ్యాచారులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలోనే బ్రహ్మంగారిని నమ్మకపోయినా ఆ తర్వాత నమ్మకం ఏర్పడి తమ కుమార్తెని అతనికి ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు. అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలిపాడు. వివాహం అనంతరం కొంతకాలం అతని భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. 6 సంతానం కలిగారు. సిద్ధయ్యను శిష్యునిగా చేసుకున్నట. బ్రహ్మంగారు కుల మతాలకు అతీతంగా వ్యవహరించాడు. స్త్రీల పట్ల ఆదరణ ప్రదర్శిస్తూ ఉన్న భావాలను వెలుబుచ్చాడు. అలాగే దోదేకుల కులానికి చెందిన సైదును తన శిష్యునిగా చేసుకున్నాడు. అతను ఉన్నత భావాలు, భక్తి శ్రద్ధలు మెచ్చుకొని తన ప్రియ శిష్యునిగా చేసుకున్నాడు. అతనిని అనేక ఉన్నత బోధలు చేశాడు. అతనికి బుద్ధి లభించడంతో ప్రశంసించి జ్ఞానం సిద్ధించింది కనుక సిద్ధయ్యగా నామకరణం చేశాడు. సిద్ధ అనే మొకటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు. దూదేకుల సిద్ధయ్యగా ఖ్యాతిగాంచిన సిద్ధయ్య సిద్దిక్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యుల్లో ప్రముఖుడు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం కలగొట్ల గ్రామం, కడప జిల్లా ముడుమాల గ్రామంలో స్థిరపడ్డారు. దూదేకుల కులానికి చెందిన ముస్లిం అయినప్పటికీ బ్రహ్మంగారు ప్రియ శిష్యుడిగా ప్రఖ్యాతిగాంచాడు. ముడుమాలలో నేటికి ఈయన సమాధి ఉంది. సమాధి. బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబ సభ్యులను, శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజుల్లో సమాధిలోకి ప్రవేశించబోతున్నట్లు
తన తరువాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువుగారి కోసం విపరీతంగా విలపించగా బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తర్వాత బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణం బోధించాడు. ఆ తర్వాత సిద్ధయ్యకు దండం, కమలండలం, పాదుకలు, శిఖముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలోకి ప్రవేశించాడు.